ఆ జనాలకి నువ్వు ఏం చెప్పాలంటే ఏం చెప్పుకుంటున్నావు? నిన్ను ఒక తిట్టుకున్న వాళ్ళకి నువ్వు సమాధానం ఇవ్వాలంటే ఏమని ఇస్తావు వాళ్ళకి? ప్లీజ్ అన్నలైనా అక్కలైనా చెల్లెలైనా తమ్ములైనా అందరికీ ఒకటే విషయం నేను తెలుసు, మీరు రాజు డేంజర్ స్మైల్ వస్తే బేల్ చేయాలంటారా బాబు. ఇన్స్టాగ్రామ్ లెక్కన ఉంచండి, గలీజ్ విషయాలు అయితే తీయకండి. మొన్న ఒకటి అంటే అక్కనే కానీ నేను ఇప్పటికీ అంటున్నా, ఒక్క ఆమెను అంటున్నా, నా ఫోటో పెట్టి అంటే నేను ఒకటే మాట అన్నా, నా దగ్గరకు వచ్చి చూడు నేను లంజడుకుని లెక్క కొడుతున్నా, లంజ లెక్క అనిపిస్తున్నా అని సాబ్ చెప్పేసిన. ఓకే, ఎంతమంది ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్? ఎవరికి? మనకు ఎవ్వలేరు అన్న. సింగిల్ లైఫ్ బెస్టా? సింగిల్ మంచిగా అనిపిస్తుందా సింగిల్ లైఫ్? సింగిల్ అన్నా నేను, మంచిగా అనిపిస్తుందా అంటున్నా. ఏందా నీకు నిమ్మలంగా సపరేట్ మన పని ఏందో మనం చేసుకోవాలి. ఈ ప్రేమలు దోమలు మనకి ఎందుకన్నా? ఇప్పుడు నీకు అక్కడ నిన్ను ప్రేమిస్తే ఇక్కడ నన్ను ప్రేమిస్తారు, వాళ్ళు ఉన్నోళ్ళు మంచిగా ఉంటారు, మన ఇద్దరం కొట్టుకు రావాలి దాంట్లో, మనం మధ్యలో ఎర్ర అవుతామంటూ. అది అట్లా జరిగిందా నీ లైఫ్ లో ఎప్పుడైనా? నేను చేయలే కదా అన్న. చేయలే అంటే అర్థం వేరేది పోతుంది మరి. అంటే నేను కొన్ని లవ్ చేయలే కాబట్టి. సరే, ఇప్పుడు జనాలకి ఇంకో క్వశ్చన్ మార్క్ వస్తుంది, రాజు గర్ల్ ఫ్రెండే లేదు, రాజుకి గర్ల్ ఫ్రెండే లేదా అంటారు, మరి ఉందా లేదా అని అడుగుతారు. మరి లేదన్నా, నేను ఏం అడుగుతున్నా, ఏం చెప్తున్నావు? రాజుకి గర్ల్ ఫ్రెండ్ లేదు, అది ఓకే. సో రాజు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేదు, అది ఉందా లేదా అని అడుగుతారు. అది ఉందా లేదా అని అడుగుతారు. అది ఉంది, అది అది ఎట్లా ఉంటది అదే అంటున్నాను నేను. మరి లేదంటావు అంటే నువ్వు గర్ల్ ఫ్రెండ్ అనే వాళ్ళకి నేను లేదని చెప్పినా, అది ఎవరికైనా ఉంటది, మొగళ్ళకి గర్ల్స్ గా ఎట్లుంటది, మొగలకి ఎందుకు లవ్ చేస్తావు అని అడిగితే ఏం చెప్తారు? చూసినా అక్క చెల్లె అమ్మ లెక్క చూస్తున్నా, మధ్యలో అక్క చెల్లె అమ్మ లెక్క చూస్తున్నా నేను, అంతే. కెమెరా ముంగటేమో అక్క చెల్లె అమ్మాయి, బయటికి పోయినాక మన ఇష్టం అంటావు అన్నా. సరే అన్న, నువ్వు అన్నట్టే నేను బయట అవ్వాలని అట్లా అన్నట్టు అయితే నువ్వేదంటే అదన్నా. ఎందుకంటే అమ్మాయిల మీద అంత ఇష్టం లేదు, అమ్మాయిలు అంటే నచ్చదా? కాదన్న, సొంత నా అక్క చెల్లెళ్ళక చూసుకుంటా. ఓకే, ఎవ్వలైనా సరే సరే వదిలిపెట్టేసే సార్, రాజుకు అవ్వలేదు. ఒకవేళ ఇలాంటి అమ్మాయి నా లైఫ్ లో కావాలంటే అమ్మాయి ఎలా ఉండాలి, ఎలాంటి అమ్మాయి కావాలి నీకు? అన్న చెప్పి అన్న, మన తలరాత ఎట్లా రాసి ఉంటట్లయితే అన్న. ఎట్లా అమ్మాయి వచ్చినా ఓకే, నీ కాలు లేకపోయినా చేతులు లేకపోయినా ఓకే అన్న. చెప్పానన్న, మన తలరాత ఎట్లా రాసి ఉంటే అట్లయితే. అంటే పైన అంటే ఎలాంటి ఆశలు, వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, ఇట్లా సినిమాలకి వెళ్ళాలి, ఆశలు మనకి ఆశల్లో అన్న, ఆశల్లో మనకి. ఓకే, సో ఇప్పుడు ప్రేమలో ఉన్న వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే ప్రేమలో డీప్ గా లవ్ లో ఉంటారు కదా, సో ప్రేమించుకున్న వాళ్ళకి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు వాళ్ళకి సమాధానంగా? ఎందుకంటే నువ్వు సింగిల్ ఉన్నావు కాబట్టి అడుగుతున్నాను. ఏం చెప్తామన్నా, వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ అన్న. పోయిన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పేసిన, ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తామన్నా, మళ్ళీ చెప్పిందే అయిపోతుంది. ఓకే, అట్లా. సో రాజు డేంజర్ స్మైల్కి ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ లేదు. ఒకవేళ అదే చాలా మంది అడుగుతున్నారు నన్ను, అమ్మాయిలు కూడా రాజు డేంజర్ స్మైల్కి అమ్మాయి కావాలని ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటే చాలా మంది రెడీ ఉన్నారు నేను పెళ్లి చేసుకుందామని. నాకేమొద్దన్నా, నాకు ప్రతి నిమిషం అన్న చెప్పానన్నా, మా అమ్మ నాన్న ఇట్లా చూసుకొస్తేనే చేసుకుంటా. ఈ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని లాస్ట్ ముడ్డ గుడిపోయేది వాళ్ళే గుడుపుతారు. అంటే అందరు ఒకలా ఉండరు కదా, అందరు అట్లే ఉండరు కదా. అందరూ ఉండరు అన్న. చెడితే ఇప్పుడు ఒక చేను అలిగిరమన్నా, దాంట్లో ఒక పురుగు వదులు అంటే మన లేకుంటే ఇప్పుడు ఇది కన్సేను అన్న, దానిలో ఒక గోద కొట్టు, అది ఒక్కటే చెట్టు మేస్తుందా, మొత్తం తిరుగుతుందా? తిరుగుతుంది. ఇది కూడా అంతే. మంచి అనుభవం నిన్ను లైఫ్ లో. చివరిగా ప్రజలకైతే చెప్పేసినావు, ఇంకేమన్నా నీ మనసులో చెప్పాలి? యూట్యూబ్ లాంటిది ఏమన్నా స్టార్ట్ చేసినావా? ఏం స్టార్ట్ చేయాలన్నా, రాదు మనకు చదువు రాక అయినా. ఏం స్టార్ట్ చేయాలన్నా, చదువుకోలేదు కాబట్టి నాకు ఏది అర్థం కాలేదు. ఇన్స్టాగ్రామ్ లో బాగా సంపాదిస్తున్నావంట, పైసలు బాగా వస్తున్నాయంట ప్రమోషన్స్ రూపంగా. నిజం చెప్పాలి, అబద్ధం చెప్తే ఉన్న పైసలు పోతాయి. సరేనా, నేను ఇగో లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు అవుదాం ఆడదు. అది వెరీ గుడ్. నేను పోతలేను, నేను ఇస్తలేను అన్న. ఎట్లా నా పని తిడతలేను, నేను పోతలేను అంటే. నా దగ్గర 2 వచ్చినాయి ఇప్పటికి. ప్రమోషన్స్ ఎన్ని చేసినావు ఇప్పటి వరకు? ఇప్పటికంటే ఒక 2 కొట్టొచ్చు అన్న. ఎంత తీసుకున్నావు ఒక దగ్గర? ఫస్ట్ తీసుకోలే అన్న, అంటే ఫస్ట్ లా కొత్త కదా అన్న, ఫ్రీ ఇచ్చేసిన. సెకండ్ తక్కువనే తీసుకున్నాను, 500 ఏమో తీసుకున్నా. అంటే ఫస్ట్ లా నేను తక్కువ తీసుకున్నా. మరి రాజు డేంజర్ స్మైల్ మంచిగా సంపాదిస్తున్నావు, మంచిగా ఇన్స్టాగ్రామ్ లో బాగా వస్తున్నాయి ప్రమోషన్స్ అన్న. ఇగో ఎంత మంది అన్న, ఇగో రోడ్డు పండు పోతుండే ఎన్నో కాకులు మొత్తుకుంటాయి అన్న. నేను కుక్కలే నేను ఎందుకంటాను, కాకుల మీద పెడుతున్నాను. కాకులు ఇష్టం ఉన్నట్టుంది. నువ్వు చచ్చిపోతే నీకు ఆడ అన్నం పెడితే నీకు కాకే ముట్టాలి. ఇస్తావు కదా ఇట్లా షర్ట్ తిప్పిన వీడియోలు, ఆ లోపల ఉన్నాయి, సో అన్ని చూపిస్తావు. ఎందుకట్లా? అన్నేం చూపిలేదు. ఏవి చూపించినావు? నోట్తో చెప్పాలా? ఏం చూపించలేదు, కొంచెం ఏదో అట్లా ఎక్స్పోజింగ్ లిటిల్ బిట్, దట్స్ ఇట్. కొంచెం 1% అనుకుంటా, కంపేర్ విత్ ఆల్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్.
ఆన్ ఇన్స్టాగ్రామ్ వాట్ దే ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ షిట్. దాంట్లో నేను అస్సలు ఉండను అని నాకు అని తెలుసు. నువ్వు అనుకుంటున్నావు, బయట జనాలు నేను ఏమనుకుంటారు తెలుసా? ఒక టైంలో వాళ్ళు వైరల్ అయినారు, ఇప్పుడు నేను వైరల్ అయిన, అంతకి మించి ఏం తేడా లేదు. నా తర్వాత ఇంకొకరు వైరల్ అవుతారు. లేదు జనాలు Instagram engagement ఏ అది. బయట ఏమనుకుంటారు తెలుసా? జనాలు ఎర్రి. జనాలు ఇప్పుడు నేను వైరల్ అవుతున్నా, కుమార్ ఆంటీ వైరల్ అయింది, ఆమెకు నెగిటివ్ చేసినారు. హీరో హీరోయిన్స్ అంటే నువ్వు కుమార్ ఆడితో పోల్చుకుంటున్నావు. హీరో హీరోయిన్స్ నెగిటివ్ చేసినారు ఆమెకి. ఆ? మా పాజిటివిటీ కూడా ఉంది. నా ఫాలోవర్స్ కొంచెం మంది నెగిటివ్ ఉంటారు, కొంతమంది పాజిటివ్ ఉంటారు. దాన్ని నేను వెళ్ళిపోతే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఫేమస్ అవుతారు, వాళ్ళపైన నెగిటివ్ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఫేమ్ అవుతే వాళ్ళకి నెగిటివే వస్తది. ఇది మనం చేసే వీడియోలు అన్ని పతివ్రత వీడియోలు, మనకి నెగిటివ్ వేయలేదు, మనం అంతా శుద్ధ పూసలం అన్నట్టు ఫేమ్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ కి నెగిటివ్ వస్తది, నెగిటివే వస్తది. నెగిటివ్ తోనే నువ్వు బయటకు వచ్చినావు కదా. ఫేమ్ అంటేనే నెగిటివ్. దేనికైనా సిద్ధం ఫేమ్ కోసం. ఫేమ్ కోసం కాదు, ఫేమస్ ఎవరైతే ఫేమస్ అయినారు, ఇన్స్టాలో ట్రెండింగ్ ఉన్నారు అంటే వాళ్ళకి వచ్చేదే నెగిటివ్ ఫస్ట్, దాని తర్వాతనే పాజిటివ్. ఓకే, ఫేమ్ అయిన వాళ్ళకి నెగిటివే ఉంటది ఫస్ట్. నెగిటివ్ అయితేనే ఫేమ్ అవుతారు. ఓకే, సో ఫేమ్ కోసం నువ్వు ఏమైనా చేస్తావు అని చెప్పి ఒప్పుకున్నావు. నేనేం చేయలేదు, Limits cross చెయ్యను. అసలు నువ్వు ఏం చేయలే కదా? లిమిట్స్ క్రాస్ అవ్వను. నువ్వు ఏం చేయలే కదా, చూపించింది 1% కదా నువ్వు చూపించింది. నేను చెప్తున్నా కదా, కంపేర్ టు ఆల్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో 400K 300K వాళ్ళు ఫీమేల్స్, వాళ్ళతో పోల్చుకుంటే నేను ఒక చిన్న సంథింగ్. ఓకే సరే, నీ వీడియోలు నేను ఇప్పుడు చూపిస్తా. నీ వీడియోలలో అలా 1% నువ్వు అంటున్నావు కదా 1% అని చెప్పి, జనాలు మాత్రం నిన్ను ఘోరంగా వేసుకుంటారు బయట. నేను చెప్తున్నా కదా, ఎర్ర పుష్పాల గలీజ ట్రెండ్ అవుతే వాళ్ళకి నెగిటివ్ వస్తది అంతే. వచ్చింది అంటే నువ్వు ఏ రకంగా ట్రెండ్ అని అనుకుంటున్నావు చెప్పు ఒకసారి. మాటలు, ట్రోలింగ్ అప్పుడు మాటలు అంతే. ఏడికెళ్ళి నేర్చుకున్నావు అంత మంచి ఇంగ్లీష్? స్కూల్లో. సిగ్గుండాలి, స్కూల్లో నేర్పిస్తారా అదే ఇంగ్లీష్ స్కూల్లో నేర్పారా? పంచా సరే, నువ్వు మాట్లాడేవన్నీ ఇంగ్లీష్ అన్నమాట. తెలుగు సరే, ఏడ నేర్చుకున్నావు చెప్పు? నువ్వు మాట్లాడే పచ్చి బూతులు, గలీజ్ మాటలు, లా కొడుక, అవి బూతులు ఎవరికి ఎవరేం నేర్పారు? అందరికి బూతులు వస్తాయి, కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు అంతే. ఓకే, నువ్వైతే వాడతావు, కొంచెం అడ్డగోలే వాడిన వాడతావు. అంతే. నోరు ఏమంటారు అది అంటారు కదా, నేను బూతులు మాట్లాడింది ఓన్లీ 1 month మాత్రమే, దాని తర్వాత అన్ని ఏమీ లేవు. నేను చూస్తేనేమో మంచిగా ఉన్నావు, చూడబుద్ధి అవుతుంది నేను చూస్తే. కానీ నువ్వు మాట్లాడే మాటలు చూసినావా, మనిషిని అరైదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను ట్రోల్ చేసింది 1 month, దాని తర్వాత నేను ట్రోల్ ఏం చేయలేదు. ఆ 1 month లో ఫేమ్ అయిదాము, గట్టిగా సంపాదిద్దాము. నేను నా సెకండ్ వీడియోకి వైరల్ అయినా. ఎవరితో చేసినావు ఆ వీడియో? మా సిస్టర్ తో. ఓకే, సో ఇంకొకటి కూడా నీకు లైఫ్ ఇచ్చిండు. ఎవరు? నీ ట్రోల్ చేసుకుంటా ఇంకా ఫేమస్ అయిపోయినావు. ఎవరు? ఆ పేరు నీకు తెలియదా? నా వీడియో వైరల్ అయింది, ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో తెలుసు కదా. అయిన వల్ల అయితే వైరల్ అయినావు కదా, మరి ఒప్పుకున్నావు కదా. ఎప్పుడో ఒప్పుకున్నా. పేరు ఒకసారి. నాకు తెలియదు, నాకు అబ్బాయి పేరు తెలియదు. తెలియదే కాల్ మాట్లాడినావు వాళ్ళ త్రూ. కాలా అయితే వస్తే జైల్ చెప్పు. నెక్స్ట్ డైలాగ్ నాకు తెలియదు, వస్తే జైలు లేకుంటే పోలా. నాకు తెలియదు. రాజు డేంజర్ స్మైల్ ఒప్పుకున్నావు అని వాడుకొని నువ్వు. అయ్యో, నేను ఆయన డైరెక్ట్ చెప్పినా ఫేమ్ నీ వల్ల ఫేమ్ వచ్చింది బ్రో అని చెప్పేసినావు. సరే, పక్కన పెట్టు, ఈ వీడియో చూడు. ఏం చేస్తున్నావు అన్న? మాట్లాడుతున్నావు.